గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏవిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, బ్రిటానియా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్స్కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు. వారిని అడిగి ఇవాళ మార్కెట్ ట్రెండ్స్కి సంబంధించి అలాగే మార్కెట్ పైన ఎటువైపు అనే విషయాలను తెలుసుకుందాం. మూర్తి నాయుడు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మూర్తి నాయుడు గారు, మార్కెట్స్ అయితే ప్లస్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఎప్పటి వరకు ఇలా కొనసాగే అవకాశం ఉంది? నెక్స్ట్ టెక్నికల్గా ఎట్లా ఉండబోతోంది మార్కెట్? మార్కెట్ ఎప్పుడైతే ఎన్డీఏకి సంబంధించిన దాంట్లో కూటమి దాంట్లో డౌట్స్ అయితే ఎప్పుడైతే క్లియర్ అయినాయో, అదేవిధంగా మోడీ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుందని తెలిసిన తర్వాత లాస్ట్ 2 days నుంచి కూడా 4th కౌంటింగ్ అయిపోయిన తర్వాత 5th and 6th దగ్గర నుంచి కూడా మార్కెట్ పాజిటివ్ వేలోనే వెళ్తుంది. నిన్నటి రోజులు కూడా బాగానే మార్కెట్ ప్లస్ లో ఉంది. ఈ రోజు కూడా మార్కెట్ ఏదైతే నిఫ్టీ ఒక 400 points ప్లస్ లోను, బ్యాంక్ నిఫ్టీ ఒక 450 or 500 points ప్లస్ లోను మార్కెట్ లో రన్ అవుతుంది. ఏదైతే ఈ ర్యాలీ ఏదైతే ఉన్నదో ఇది మనము ఏదైతే గవర్నమెంట్ కంటిన్యూ అవుతే మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం. గవర్నమెంట్ కంటిన్యూ అవుతే మనకి దీనికి సంబంధించిన కంపెనీస్ లో ఏదైతే మనం ఒక 4 sectors ని ప్రధానంగా మన రోజున నోటిఫై చేయడం జరిగింది. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏదైతే పైప్ లైన్ ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. అదేవిధంగా రైల్వే సంబంధించినటువంటి స్టాక్స్ కూడా కొన్ని మార్కెట్ లో టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా డిఫెన్స్ అండ్ స్పేస్ వీటిలో స్పెసిఫిక్ గా మన స్టాక్స్ లో కూడా మనం చెప్పడం జరిగింది. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించిన దాంట్లో పిఎన్సీ ఇన్ఫ్రాండ్, ఐఆర్బి ఇన్ఫ్రాండ్, జిఎంఆర్ పోర్ట్స్ సంబంధించిన మార్కెట్ లో కొంచెం టేక్ఆఫ్ తీసుకునే అవకాశం ఉందని చెప్పాం. అదేవిధంగా రైల్వేస్ సంబంధించింది ఇండియన్ రైల్ ఏదైతే ఉన్నదో, ఇండియన్ రైల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో అది, ప్లస్ రైల్ వికాస్ నిగమం లిమిటెడ్, అదేవిధంగా ఇర్కాన్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ సంబంధించిన దాంట్లో మార్కెట్ లో కొంచెం మార్కెట్ టేక్ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉందని చెప్తున్నారు. ప్రతి కూడా అన్ని కూడా 15 to 20% మార్కెట్ లో టేక్ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా డిఫెన్స్ సంబంధించిన దాంట్లో హాల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కూడా మార్కెట్ లో టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళింది. ఈ రోజు కూడా ఒక 80 points మార్కెట్ లో పెరిగి 4700, 4750 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా మ్యాచ్డాక్ అని ఏదైతే డిఫెన్స్ సంబంధించినటువంటి యుద్ధ నౌకలు తయారు చేసే కంపెనీ ఏదైతే ఉందో మ్యాచ్డాక్ అని, అది కూడా మార్కెట్ లో టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. అదేవిధంగా బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కూడా ఈ రోజున ఒక 60 రూపాయలు పెరిగి మార్కెట్ లో టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. అదేవిధంగా స్పేస్ టెక్నాలజీ సంబంధించినటువంటి మనం ఒక 3 స్టాక్స్ లాస్ట్ వీక్ మనం రికమెండ్ చేసాం. అపోలో మైక్రో సిస్టమ్స్, డేటా ప్యాటర్న్స్ అండ్ బిఈఎల్ భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఇవన్నీ కూడా మార్కెట్ కొంచెం క్రాష్ జరిగినప్పుడు కూడా ఇమీడియట్ రికవరీ చేసుకుని భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 230 దగ్గర నుంచి ఇప్పుడు ప్రెసెంట్ 280 or 285 రూపీస్ నడుస్తుంది. అదేవిధంగా డేటా ప్యాటర్న్స్ కూడా మార్కెట్ లో ఒక టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. అదేవిధంగా అపోలో మైక్రో సిస్టమ్స్ ఏదైతే ఉందో స్పేస్ టెక్నాలజీ సంబంధించినటువంటి టెక్నాలజీని ఏదైతే సపోర్ట్ చేస్తుందో ఇవి కూడా మార్కెట్ లో ఏదైతే గవర్నమెంట్ స్టేబుల్ గా ముందుకెళ్తుందని ఎప్పుడైతే మనకి క్లారిటీ వచ్చిందో అక్కడి నుంచి మార్కెట్ లో టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడం అయితే మనం గమనిస్తున్నాం. ఇక్కడ రైట్ సార్, మీతో మాట్లాడడానికి నాగేశ్వరరావు గారు కాల్ చేశారు. నాగేశ్వరరావు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఐనాక్స్ ఇండియా ఈ రేట్ లో బై చేయొచ్చా? ఐనాక్స్ ఇండియా కరెంట్ మార్కెట్ రేట్. ఐనాక్స్ ఇండియా, రైట్ సార్. ఐనాక్స్ ఇండియా యాక్చువల్ గా ఏదైతే మార్కెట్ లో ఇది లాస్ట్ ఫిబ్రవరి దగ్గర నుంచి కూడా 900 పై నుంచి మార్కెట్ లో టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది సార్. ఓకే, యాక్చువల్ గా దీనికి మనం ఏదైతే మీరు ఇక్కడ ఈ రేట్ లో బై చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి టేక్ఆఫ్ తీసుకుంటుంది 1200 పై నుంచి. ఇక్కడ తీసుకుంటే ఒక 50 points స్టాప్ లాస్ గా పెట్టుకుని యూ కెన్ బై అండ్ హోల్డ్. మార్కెట్ లో నెక్స్ట్ స్టెప్ 1450 వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్. నెక్స్ట్ కాల్ రంగారావు గారు కాల్ చేశారు. రంగారావు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలి అడగండి. ఐఆర్ఎఫ్సి అనొచ్చా? ఎంట్రీ లెవెల్ చెప్పండి. ఎస్ఎంఎస్ ఫార్మా 2 చెప్పండి. ఎస్ఎంఎస్ ఫార్మాలో ఏంటండి మీ డౌట్? 2 ఎంట్రీ లెవెల్స్ ఏనా? ఎంట్రీ లెవెల్స్ అండి. ఓకే, మూర్తి గారు. ఐఆర్ఎఫ్సి మీరు యాక్చువల్ గా ఏంటంటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఈ డిప్ రావడం వల్ల మీరు యూ కెన్ బై అట్ ప్రెజెంట్ రేట్ 170 నుంచి 173 లో మీరు బై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంకోటి ఎస్ఎంఎస్ ఫార్మా, ఎస్ఎంఎస్ ఫార్మా కూడా ఏదైతే మనకి ఫిబ్రవరిలో మనకి 130 రూపీస్ దగ్గర మంచి ప్రైస్ లో దొరికింది. ఇక్కడ ఏదో మార్కెట్ లో కొంచెం ఒడిదుడుకు రావడం వల్ల కొంచెం కరెక్షన్ అయితే జరిగింది. 200 రూపీస్ లో కూడా ఇక్కడ మంచి ప్రైస్ లో దొరుకుతుంది. యూ కెన్ బై అండ్ హోల్డ్. ఫ్యూచర్ లో బాగా మార్కెట్ లో కొంచెం మంచి లాభాలు తీసుకురావడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్ ఇది. మూర్తి గారు, ప్రెసెంట్ అయితే అంటే గవర్నమెంట్ కంటిన్యూ అవుతోంది కాబట్టి ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎట్లా చూసే అవకాశం ఉంది? సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? యాక్చువల్ గా ఏంటంటే మన డొమెస్టిక్ మార్కెట్ లో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగా పెరగడం వల్ల
ఫారెన్ ఎఫ్ఐఎస్ వస్తున్నప్పటికీ కూడా మన దగ్గర నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ చాలా వరకు మార్కెట్స్ లో డ్రైవ్ అవడం వల్ల మార్కెట్స్ కి వచ్చినటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ప్లస్ మార్కెట్ బాగుంటే ఎఫ్ఐఎస్ కూడా ఆటోమేటిక్ గా మళ్ళీ వాళ్ళు వచ్చి విస్తృతంగా మళ్ళీ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా స్టాక్స్ లో పెరుగుతున్నాయి. అలాంటి స్టాక్స్ లో ఏదైతే ఎఫ్ఐ స్టాక్స్ ఇంక్రీజ్ అవుతున్నాయో అలాంటి స్టాక్స్ లో కూడా మనం కూడా చూసుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే అద్భుతమైన లాభాలు తీసుకునే అవకాశం ఉంది. ఎఫ్ఐఎస్ కమింగ్ వీక్స్ లో బాగా డ్రైవ్ అయ్యే అవకాశం ఉంది. బట్ మార్కెట్ బాగా ఇంత బాగా ఒకే ఓవర్ బాట్ పొజిషన్ ఉంది కాబట్టి ఒక రిట్రెస్మెంట్ లో భాగంగా నెక్స్ట్ వీక్ కానీ తర్వాత ఏదైనా ఒక 10 days లో చిన్న కరెక్షన్ రావడానికి అయితే ఒక అవకాశం కనిపిస్తుంది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది జరిగిన తర్వాత మళ్ళీ మార్కెట్ బాగానే పుంజుకునే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రమేష్ రెడ్డి గారు కాల్ చేశారు. రమేష్ రెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ఒకసారి రిపీట్ చేయండి. ఎస్ఐపిలో మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ లో ఎస్బీఐ లోను మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఉన్నాయి సార్. ఆ రెండు కూడా పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటాయి. స్టేట్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్స్ లోను, అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా బాగానే ఉంటాయి సార్. రైట్, నెక్స్ట్ ఒక కాలర్ ఉన్నారు సాయి గారు, కుమారి గారు కాల్ చేశారు. సాయి కుమారి గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. అవునండి, ఎస్బీఐ ఆటోమేటివ్ ఫండ్ గురించి చెప్తారండి కొంచెం. ఓకే, ఎస్బీఐ ఆటోమేటివ్ ఫండ్ అండి. ఏంటి అందులో మీ డౌట్ ఏంటి మేడం? కొన్నారా లేకపోతే కొనాలనుకుంటున్నారా? కొన్నామండి, ఈ రోజు దాన్ని ట్రేడ్ అవుతుంది ఏదో అన్నారు. ఆటోమేటివ్ ఫండ్ యాక్చువల్లీ ఇది మ్యూచువల్ ఫండ్స్ అన్నది మ్యూచువల్ ఫండ్ ఏమండి మ్యూచువల్ ఫండ్స్ అండి. అదే మ్యూచువల్ ఫండ్స్ అన్నది మీరు లాంగ్ టర్మ్ లో పెట్టుకునేది కాబట్టి ఏ రోజు కారోజు చూసుకునేది కాదు కాబట్టి వీ కెన్ బై అండ్ హోల్డ్. అంటే ఇది మనకి స్టాక్స్ సంబంధించిన దాంట్లో మనం వివరంగా చెప్తాం దీనికి సంబంధించిన దాంట్లో. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు అడగండి. పిఎస్సి గురించి తెలుసుకోవాలనుకున్నానండి. ఏదండి పిఎస్సి? మీ డౌట్ ఏంటి? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. మీ డౌట్ ఏంటి చెప్పండి ప్రవీణ్ గారు. ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చు అంటారా? లైక్ ఆల్ టైమ్ హిట్ ఉండిందని? లేదు, ఆల్ టైమ్ హై కాదు సార్. ఇది మనం ఆల్ టైమ్ హై అని చెప్పలేము. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆల్రెడీ 550 నుంచి ఒక కరెక్షన్ తీసుకున్నప్పుడు 480 నడుస్తుంది. యూ కెన్ బై, ఇట్స్ ఏ గోల్డెన్ యాక్చువల్ మంచి రేట్ లోనే దొరుకుతుంది. ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే 480 రూపీస్ దగ్గర ఇప్పుడు తీసుకుంటే జస్ట్ 30 రూపీస్ స్టాప్ లాస్ గా పెట్టుకుని మీరు యూ కెన్ హోల్డ్ ద స్టాక్. రైట్, మూర్తి గారు వడ్డీ రేట్లు చూస్తే మనకి ఎలాంటి మార్పు లేదు. సో ఈ ఇంపాక్ట్ మార్కెట్ పై ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? యాక్చువల్ గా మార్కెట్ లో ఏదైతే మనకి బ్యాంకింగ్ సెక్టర్ మళ్ళీ పుంజుకోవడానికి మళ్ళీ ఒక ఆధారం దొరికింది మనకి. మళ్ళీ బ్యాంకింగ్ సెక్టర్ కూడా మళ్ళీ మనకి ఈ రోజు కూడా ఒక 550 పాయింట్స్ మనకి టేక్ ఆఫ్ తీసుకుంటాం చూసాము. అదేవిధంగా ఏదైతే రెగ్యులర్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో రెగ్యులర్ బ్యాంక్స్ తో పాటుగా ప్రైవేట్ బ్యాంక్స్ లో కూడా మనకి మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా ఆటోమొబైల్ సెక్టర్ కూడా, ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా ఏదైతే లోన్స్ ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ కూడా లోన్స్ తక్కువ రేటుకి వడ్డీకి లోన్స్ కూడా ఇవ్వడం వల్ల ఆటోమొబైల్ సెక్టర్ హౌసింగ్ సెక్టర్ అంటే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి స్టాక్స్ కూడా అన్ని కూడా ఒక మూవ్మెంట్ తీసుకుని ముందుకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. రైట్, నెక్స్ట్ కాలర్ రాకేష్ అండి. రాకేష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నేను ఫోర్స్ మోటార్స్ సంబంధించిన స్టాక్ కొనుక్కుందాం అనుకుంటానండి. నేను వచ్చేసరికి 9,570 లో కొన్నాను. సో అది ఇప్పుడు అది మంచి డౌన్ మూమెంట్ లో ఉంది. సో అమ్మతో కొనొచ్చు, ఇప్పుడు కొనేమంటారు. ఒక్కసారి స్టాక్ ఫోర్జ్ మోటార్స్ అండి. అవునండి. రైట్, మూర్తి గారు ఒకసారి స్పెల్ చేయండి సార్. అది FORCE ఫోర్స్ మోటార్స్. ఫోర్స్ మోటార్స్. ఓకే, ఫోర్స్ మోటార్స్ యాక్చువల్ గా టెక్నికల్ గా అయితే స్టాక్ అయితే బాగానే ఉంది సార్. ఇది యాక్చువల్ గా ఫిబ్రవరి దగ్గర నుంచి కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా మనకి 4,400 లో మంచి టేక్ ఆఫ్ తీసుకుంది. ఇది ఇప్పుడు మామూలుగా చిన్న టెక్నికల్ కరెక్షన్ లో 10,000 రూపాయల వరకు వెళ్ళిన తర్వాత చిన్న కరెక్షన్ తీసుకుని 8,500 దగ్గర ఉంది. యూ కెన్ ఆల్రెడీ మీ దగ్గర స్టాక్స్ ఉంటే యూ కెన్ హోల్డ్, నో ఇష్యూ. మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శ్యామ్ ప్రసాద్ గారు. శ్యామ్ ప్రసాద్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్. ఒలెక్ట్రా గ్రీన్ అన్నది ఇది ఎలక్ట్రికల్ బ్యాటరీకి సంబంధించినటువంటి కంపెనీ సార్. ఇది మీకు మార్కెట్ లో ఆల్రెడీ మీరు బై చేసుకుని ఉంటే హోల్డ్ చేయండి. కాకపోతే గత 3 months గా కొంచెం కన్సాలిడేషన్ 2,000
100 వెళ్ళిన తర్వాత కొంచెం కన్సాలిడేషన్ లో 1700 దగ్గర నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ 1850 కానీ బ్రేక్ చేసి ఒక రేజ్ కానీ క్లోజ్ అవుతే అక్కడ నుంచి మళ్ళీ ఇది ఒక 2500 2600 వరకు వెళ్ళడానికి అయితే మంచి స్కోప్ అయితే ఉంది. ఈ కంపెనీకి దీనికి కొంచెం లైఫ్ ఉంది మార్కెట్ లో, కొంచెం ఎలక్ట్రికల్ బ్యాటరీ ఓరియంటెడ్ సంబంధించిన ఎలక్ట్రికల్ వెహికల్స్ కాబట్టి ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. రైట్ మూర్తినాయుడు గారు, మిగతా కాలర్స్తో మాట్లాడే ముందు ఏబిఎన్ బిజినెస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు. ఒక కాల్ తీసుకుందాం. ఇప్పుడు కృష్ణవేణి గారు కాల్ చేశారు. కృష్ణవేణి గారు నమస్కారం, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్, హెరిటేజ్ వచ్చేవాళ్ళు ఈ రేట్ లో కొనుక్కోవచ్చా సార్? రెండోది ఏంటండి హెరిటేజ్? ఇంకొకటి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. ఓకే 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 అంటే హెరిటేజ్ అయితే మాత్రం లాస్ట్ 4 days లోనే ఒక 50% పెరిగింది మేడం. 400 రూపీస్ స్టాక్ అలా 600 రూపీస్ 60 రూపీస్ నడుస్తుంది. మనం ఈ రేట్ లో మనం సజెస్ట్ చేయలేము. అంటే అలాగా ఒక ఈవెంట్ బేస్ మీద నడిచే స్టాక్ ఎంత అయితే పడద్దు. ఇంకోటి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అయితే యూ కెన్ బై అండ్ హోల్డ్, మీకు మంచి ప్రైస్ లో దొరుకుతుంది. యాక్చువల్ గా ఏదైతే కరెక్షన్ అయితే జరిగింది కాబట్టి మీకు ఈ ప్రైస్ లో జరుగుతుంది. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ 4748 రూపీస్ ఆర్ 750 రూపీస్ ఉంది. యూ కెన్ బై అండ్ హోల్డ్ హెచ్ఏఎల్. దాంతో పాటుగా మీరు ఇంకా బిఎల్ భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లాంటిది స్టాక్స్ గట్టా మీరు ఇంకా అలాంటి స్టాక్స్ ని మీరు తీసుకోవచ్చు. అలాంటి ఏదైతే మనకి రెగ్యులర్ గా ఈ ఇండియన్ రైల్వేస్ సంబంధించినటువంటి ఐఆర్ఎఫ్సి కానీ, ఆర్వీఎన్ఎల్ కానీ, హాల్ కానీ, మీరు అన్నట్టుగా బిఈఎల్ కానీ, ఇలాంటి స్టాక్స్ లో బీడీఎల్ కానీ ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ తొందరగా మీరు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్ సార్, నెక్స్ట్ సాయి గారు కాల్ చేశారు. సాయి గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సార్. రెండు నమస్తే, స్టాక్స్ చెప్పండి. అండి. ఒకటి మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్, అంటే వీళ్ళు గ్యాస్ సిలిండర్ తయారు చేస్తారు. మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్ ఒకటి కొంచెం అంటే అది స్మాల్ స్టాక్ అది, దానికి ఫ్యూచర్ లాస్ట్ క్వార్టర్ Q4 బాగా రిజల్ట్స్ వచ్చింది. మీ డౌట్ ఏంటి సార్? అందులో మీ డౌట్ ఏంటి? మీ డౌట్ ఏంటి? హోల్డ్ చేస్తే సార్ కొంచెం హై వాల్యూమ్ తీసుకున్నాను. తర్వాత అపోలో మైక్రో సిస్టమ్స్ ఒకటి, ఓకే కొంచెం ఈ రెండు గురించి చెప్పండి సార్. అపోలో మైక్రో సిస్టమ్స్ అయితే యూ కెన్ హ్యాపీలీ హోల్డ్, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా ఉన్నది కాబట్టి అక్కడ 100 రూపీస్ 107 105 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే 115 పైన క్లోజ్ అయిందో అక్కడి నుంచి మార్కెట్ లో టేకప్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఇంకోటి ఫస్ట్ చెప్పిన స్టాక్ యొక్క స్పెల్ చేయండి భవ్య. సాయి గారు ఉన్నారా? ఒకసారి అది స్పెల్లింగ్ చెప్పండి సార్. మౌర్య MAURIA. మౌర్య MAURIA మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్. రైట్ ఈ కెన్ అంటే మీరు క్వాంటిటీ హెవీగా తీసుకున్నారు అంటున్నారు. మామూలుగా హోల్డ్ చేయించి స్టాక్ ఇబ్బంది లేదు. మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ రవి అండి. రవి కాల్ చేశారు. రవి గారు నమస్కారం. నమస్కారం సార్. యా చెప్పండి సార్ రవి గారు. సార్ బ్యాంక్ ఇండియా బై చేసేది 120 రూపీస్ లో లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది సార్? బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. అవును సార్, 120 రూపీస్ లో బై చేసా. ఓకే ఓకే మూర్తి గారు. యాక్చువల్ గా ఈ స్టాక్ లో మీరు బై చేయడం అన్నది కరెక్ట్ కాదండి. ఇది అంత పెద్దగా టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఎక్కడే ఎక్కువగా కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఇక్కడే ఉంటుంది. దీనికన్నా మీరు ఇంకా ప్రోగ్రెసివ్ గా ఉండే బ్యాంక్స్ కట్టండి. మీరు ఇంకా కెనరా బ్యాంక్ తీసుకోండి. నేషనలైజ్డ్ బ్యాంకు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే బ్యాంకు, మీకు కూడా చాలా కంఫర్టబుల్ ప్రైస్ లో ఉంది. కెనరా బ్యాంక్ లాంటిది కానీ, లేకపోతే మీకు ఫెడరల్ బ్యాంక్ కానీ, లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇలాంటి ఫ్రంట్ లైన్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఇలాంటి స్టాక్స్ లోకి రండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం అంత ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం లేదు. రైట్, నెక్స్ట్ ఒక కాలర్ ఉన్నారండి. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి సార్, డౌట్ ఏంటి? మీ డౌట్ ఏంటి? సార్ కొత్తగా స్టాక్ మార్కెట్ లో పెట్టాలనుకుంటున్నాము. కొత్తగా ఒక 3 చెప్పండి సార్, ఒక 3-4 కంపెనీలు. ఓకే, టాటా స్టీల్ ఒకటి. టాటా కంపెనీ నుంచి, టాటా అంటే ట్రస్టెడ్ కంపెనీ మీకు తెలిసిందే. స్టీల్ ఇండస్ట్రీ ఇది కూడా అద్భుతమైన లాభాలు ఇస్తున్నటువంటి కంపెనీది. మీకు 170 రూపీస్ 175 రూపీస్ లో మీకు దొరికే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ నుంచి కెనరా బ్యాంక్ ఒకటి మీకు 120 రూపీస్ 115 రూపీస్ లో మీకు దొరికే అవకాశం ఎక్కువగా ఉంది బ్యాంకింగ్ సెక్టర్ నుంచి. అదేవిధంగా భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BEL ఇది కూడా ఒక 270 రూపాయల రేంజ్ లో మార్కెట్ లో దొరికే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొక స్టాక్ ఏంటంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కంపెనీ IRFC, అది కూడా 173 రూపీస్ లో ఉంది. ఈ 4 స్టాక్స్ కూడా ప్రైస్ కంఫర్టబుల్ గా ఉంటాయి. ప్లస్ మీకు మార్కెట్ లో కూడా టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉన్న స్టాక్స్. ఈ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ సరస్వతి గారు కాల్ చేశారు. సరస్వతి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఎలా ఉండొచ్చు సార్? ఏదండి?
రైట్. మూర్తి గారు, ఎన్టీపీసీ ఎలా ఉండొచ్చు అని అడుగుతున్నారు. ఎన్టీపీసీ గురించి సార్. నెక్స్ట్ కోల్ ఇండియా, గెయిల్, ఎన్హెచ్పిసి, టాటా మోటార్స్ సార్. ఓకే. ఎన్టీపీసీ ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించిందండి. ఆల్రెడీ లాస్ట్ 1 year నుంచి కూడా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. లాస్ట్ నవంబర్ నుంచి కూడా ఆ పెర్ఫార్మెన్స్ ఎనర్జీ సెక్టర్ లో ఇంకా కంటిన్యూ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ స్టాక్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటే హోల్డ్ చేయండి. ఫ్రెష్ గా తీసుకోవాలనుకున్నా సరే మంచి ప్రైస్ లో ఉంది. మార్కెట్ కరెక్షన్ జరిగి యూ కెన్ బై. నెక్స్ట్ గెయిల్ అడిగారు సార్. గెయిల్, టాటా మోటార్స్. గెయిల్ కూడా సేమ్ ఎనర్జీ దానికి సంబంధించిన స్టాకే. ఇది కూడాను లాస్ట్ డిసెంబర్ నవంబర్ దగ్గర నుంచి 120 రూపీస్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఇది 220 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. యూ కెన్ హోల్డ్ దిస్ స్టాక్ ఆల్సో. వన్ మోర్ రీడ్ సార్, టాటా మోటార్స్. టాటా మోటార్స్. టాటా మోటార్స్ యాక్చువల్ గా అయితే మార్కెట్ లో ఈ రోజు నుంచి మంచి టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. లాస్ట్ ఏదైతే ఒక 1 month గా మే నెల అంతా కూడా ఒక కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ ఉంది. అక్కడ నుంచి చెప్పుకోవాలనుకుంటే లాస్ట్ ఒక 2-3 days గా కొంచెం ప్రోగ్రెస్ గా ఉంది ఈ స్టాక్. టాటా మోటార్స్ యూ కెన్ బై ఎట్ దిస్ రేట్ 960 or 965 రేంజ్ లో మీరు బై చేసుకుని హోల్డ్ చేసుకోగలిగితే 1050 విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లో ఒక 50 నుంచి 100 పాయింట్లు పెరగడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రవి గారు కాల్ చేశారు. రవి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. రవి గారు టీవీ మ్యూట్ లో పెట్టి మీ డౌట్ ఏంటో అడగండి. సార్ ఇంకొకటి ఎన్హెచ్పిసి ఒకటి ఉంది కదా సార్, దాని గురించి సార్. ఎన్హెచ్పిసి. ఓకే, అందులో ఏంటమ్మా మీ డౌట్ ఏంటి? చెప్పండి మేడం. మీ డౌట్ ఏంటి అందులో ఎన్హెచ్పిసి? మీ డౌట్ ఏంటండి అందులో ఎన్హెచ్పిసిలో మీ డౌట్ ఏంటి? ప్రెజెంట్ మనము బై చేస్తే హోల్డ్ చేయొచ్చా సార్? ఓకే, వీ కెన్ బై అండ్ హోల్డ్ 103 రూపీస్ ఉన్నది. మీరు బై చేయండి. ఇది 110 పైకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా మార్కెట్ లో కొంచెం మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ ఇక్కడే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రైట్ రైట్ సార్. నెక్స్ట్ రవి గారు కాల్ చేశారు. రవి గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా దగ్గర బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయి సార్. అవి ఉంచుకోవచ్చా, తీసేయచ్చా సార్? ఓకే, స్పెల్ చేయండి సార్. స్టాక్ స్పెల్ చేయండి ఒకసారి. బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ సార్. BOMBAY ఆక్సిజన్. సార్ అది గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంది సార్. మూర్తి గారు 18,748 ఇవాళ మార్కెట్ ప్రైస్. రీసెంట్ గా రియల్ ఎస్టేట్ కి వచ్చారు సార్. ఓకే ఓకే ఓకే, ఇలాంటిది అంటే మీరు మెయిల్ చేయండి, దానికి సంబంధించి డీటెయిల్ గా చెప్తాం సార్. అది నెక్స్ట్ స్టాక్ చెప్పండి. రైట్, ఇంకోటి అడిగారు రవి గారు. సార్ ఇంకోటి నారాయణ హృదయాల సార్. నారాయణ హృదయాల ఉంచుకోవచ్చు సార్ నా దగ్గర. నారాయణ హృదయాల అయితే ప్రజెంట్ అయితే అంత పెద్ద మూవ్మెంట్ అయితే ఏమి లేదు ఆ స్టాక్ లోను. మమ్మల్ని మీరు హోల్డ్ చేస్తారంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తారంటే హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 1 year ప్రకారంగా చూసుకున్నట్టయితే 790 రూపాయలు, 800 రూపాయలు ఉన్నది, 1100 వరకు వెళ్ళింది. పర్వాలేదు, కానీ ఇంకా కొంచెం స్లోగా ఉండే స్టాక్ ఇది. మీరు దీని మీద పర్వాలేదు నాకు లాంగ్ టర్మ్ అని అనుకుంటే యూ కెన్ హోల్డ్. రైట్ మూర్తి గారు, సో ఆయిల్ స్టాక్స్ ఎలా ఉండే అవకాశం ఉంది అంటే మనకి గతంలో చూస్తే పెట్రోల్ రేట్లు తగ్గించారు హెడ్ ఆఫ్ ఎలక్షన్స్. సో ఇప్పుడు ఏమైనా పెట్రోల్ రేట్లు పెంచే అవకాశం ఉందా, ఎట్లా ఉండే అవకాశం? లాస్ట్ 2 years గా చూస్తే ఎనర్జీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా ఏదైతే మనకి గెయిల్ కానీ, లేకపోతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, IOC కానీ, ఆయిల్ ఇండియా కానీ, లేకపోతే BPL కానీ, లేకపోతే హిందుస్థాన్ పెట్రోలియం కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక టేకప్ తీసుకుని అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ ఇస్తున్నాయి. అదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే ఈ పెట్రోల్ ధర సంబంధించిన దాంట్లో ప్రైస్ ఎప్పటికప్పుడు మనకి బ్యాలెన్స్ ఉండటం వల్ల వీటికి ఎటువంటి లాస్ తగలకుండా ఈ కంపెనీస్ కి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, భారత్ పెట్రోలియం కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కానీ, వీటికి ఏంటి కూడా వాటి లాసెస్ ఏమి తగలకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ మార్కెట్ నుంచి రికవరీ చేసుకుంటున్నారు కాబట్టి అద్భుతమైన ప్రాఫిట్స్ లో ముందుకెళ్ళింది. అదే సిస్టమ్ మనకు కొనసాగుతుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. మార్కెట్ లో ఆయిల్ స్టాక్స్ అన్ని కూడా యాక్చువల్ గా గత 10 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే ఆయిల్ స్టాక్స్ లో పెద్ద మూవ్మెంట్ అయితే వచ్చింది కాదు. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ ఎప్పుడో ఒకసారి పెంచేవారు, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు. ఈ లోపల నష్టాలన్నీ కూడా అయ్యే భరించాల్సి వస్తూ ఉండేది. అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువగా నష్టపోతూ ఉండేవారు కాబట్టి పెద్దగా స్టాక్స్ రాణించే కాదు. ఇప్పుడైతే ఏ రోజుకి ఆ రోజే ప్రైస్ డిస్ప్లే అవడం వల్ల వాళ్ళకు కూడా లాస్ ఏమి లేకుండా ఏ రోజుకి ఆ రోజు ఎంతకంత ప్రాఫిట్ లోనే ఉంటున్నారు కాబట్టి ఆ సంస్థలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి రిటర్న్స్ అయితే ఇస్తున్నాయి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కిషోర్ గారు. కిషోర్ గారు నమస్కారం. నమస్తే సార్. చెప్పండి సార్. హలో, మీ డౌట్ ఏంటి? ఇప్పుడు ఆల్కాలి మెటల్స్, ఎవరెస్ట్ కాంటో సిలిండర్, ఆయిల్ ఇండియా ఈ రిటైన్స్ హోల్డ్ చేయొచ్చా లేకపోతే సేల్ చేయడం బెస్ట్ అండి? ఆయిల్ ఇండియా అయితే మాత్రం
ఆల్రెడీ లాస్ట్ మన జనవరి నుంచి చూసుకున్నట్టయితే జనవరి ఫిబ్రవరి 330 రూపీస్ దగ్గర నుంచి 600 వరకు ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అయ్యింది మార్చ్. కాకపోతే లాస్ట్ 1 or 2 months గా చాలా కన్సాలిడేషన్ లో ఉంది. మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఆల్రెడీ మీరు లాంగ్ టర్మ్ హోల్డింగ్ అయితే యూ కెన్ హోల్డ్. ఇంకా రిమైనింగ్ 2 స్టాక్స్ ఆల్కలీ మెటల్స్ అని ఒకటి అడిగారు సార్. ఆల్కలీ మెటల్స్ ALKLI ఆల్కలీ మెటల్స్ కమోడిటీ కెమికల్స్ లో ఉన్నది సెక్టర్. 113 రూపీస్ ఉంది సార్ ఇవాళ మార్కెట్ ప్రైస్. యూ కెన్ బై, దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి, కిషోర్ గారు ఉన్నారా? మూడో స్టాక్ ఏంటి ఒకసారి చెప్పండి. ఎవరెస్ట్ కాంటో సిలిండర్ అండి. ఎవరెస్ట్ కాంటో సిలిండర్. ఓకే. ఎవరెస్ట్ కాంటో. ఓకే. యాక్చువల్లీ ఇది 124 రూపీస్ ఉన్నది. అదే స్టాక్ అది మీరు అడిగేది. అవునండి, అదేనండి. దీంట్లో ఇది పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు సార్. దీంట్లో పెద్దగా మీరు టైం వేస్ట్ చేయడం వేస్ట్. ఇందులో పెద్దగా అంత రాణించే అవకాశం అయితే లేదు ఈ స్టాక్. రైట్. నెక్స్ట్ కాల్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. రామ్ ప్రసాద్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ జమునా ఆటో సార్, జమునా ఆటో ఒకటి, తర్వాత అశోక్ లేలాండ్ సార్, నెక్టర్ లైఫ్ సైన్సెస్ సార్. నేను సార్ 2 స్టాక్స్ అడిగారా? వాట్ మీ డౌట్ ఏంటి అందులో? 3 సార్, నెక్టర్ లైఫ్ సైన్సెస్. వీటిలో మీ డౌట్ ఏంటి సార్? ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా లేదు సార్? ఈ 3 జమునా ఆటో, అశోక్ లేలాండ్, నెక్టర్ లైఫ్ సైన్సెస్. అశోక్ లైలాండ్ అబ్సల్యూట్లీ యూ కెన్ హోల్డ్, ఇబ్బంది ఏమీ లేదు. మార్కెట్ లో ప్రోగ్రెస్ కానీ ముందుకెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ స్టాక్ నెక్టర్ లైఫ్ సైన్సెస్ అడిగా సార్. జమునా ఆటో 123 రూపాయలు ఉంది ఈరోజు. జమునా ఆటో. ఎస్ సార్. జమునా ఆటో కూడా హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంకో స్టాక్ ఏంటండి? నెక్టర్ లైఫ్ సైన్సెస్. స్పెల్ చేయండి. NECTAR నెక్టర్. ఓకే. లైఫ్ సైన్సెస్. దీంట్లో పెద్ద అంతగా టెక్నికల్ గా పెద్ద అంత ప్రోగ్రెస్ అయితే ఏం కనిపించట్లేదు సార్. ఫస్ట్ 2 స్టాక్స్ లో కూడా యూ కెన్ హోల్డ్ అండ్ కంటిన్యూ దట్ స్టాక్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. ఇవాళ ABN బిజినెస్ లో జాయిన్ అయ్యి కాలర్స్ కి మీ తగు సూచనలు సలహాలు అందించేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ ABN బిజినెస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి AB.